ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా మరొకసారి శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ వాక్యము మీ హృదయాలకు ఆశీర్వాదకరంగా ఉందని అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా వారు తెలియచేసినటువంటి స్పందనను బట్టి నేను ప్రభువునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ శ్రమదినాల ధ్యానాల్లో యేసు ప్రభు ప్రతి గాయం నుండి కూడా మానవునికి అనేకమైన ఆత్మీయమైన ప్రయోజనాలు కలిగినాయి. ఈ సందర్భంలో యేసు ప్రభు ముఖమునకు ముసుగు వేసుకున్నారు. ఆయనకు ముసుగు వేసి పిడిగుద్దులు గుద్ది ఎవరో చెప్పమన్నారు. ఉమ్ము వేసి ముఖము కప్పారు అని చూస్తున్నాం. అంతేకాకుండా ఆయనకు ముసుగు వేసి అపహాస్యము చేసి గేలి చేశారు అని మత్తయి శుభవార్త, లూకా శుభవార్త, మార్కు శుభవార్తలో కూడా మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించాలి, యేసు ప్రభు ముసుగు ద్వారా మానవునికి కలిగిన ప్రయోజనం ఏంటి అన్న సందర్భం మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. గమనించాలి, ముసుగు అనేది సిగ్గుకి, అవమానానికి, అపహాస్యానికి, వంచనకి, ఓటమికి సాదృశ్యం. అయితే ఈ ముసుగు యేసు ప్రభు ధరించారు. ఎందుచేత? ఆయన ఎందుకు సిగ్గుపరచబడ్డారు, ఎందుకు అపహాస్యం చేయబడ్డారు అన్న విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఈ దినాన్ని ఇష్టపడుతున్నాను. లేఖన భాగంలో ఒక మాట మనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా ఉంది: మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆపోలికగా మార్చబడుచున్నాము. చిన్న ప్రార్థన. జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నా ప్రభువా, నాయన, నేను నీ బిడ్డను ప్రభువా. ఈ టీవీ ముందు కూర్చుని ఈ వాక్యం వినిచిన నీ బిడ్డలు ప్రభువా. వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించండి. ఈ వాక్యము వారి హృదయాలకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా అనుగ్రహించండి. నీ దాసులైన నన్ను కొద్ది నిమిషాలు మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నానయ్యా. నీ ఆత్మ ద్వారా ఈ మాటలు మాట్లాడడానికి అల్పురాలను నన్ను ఉపయోగించుకోమని, ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, మనం గమనించాలి, ఇక్కడ ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయాలట. అంతేకాదు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు పోలికగా మనం మార్చబడాలి. అంటే ముసుగు ఉన్నంత వరకు కూడా మనం అధిక మహిమ పొందుకోలేము, మహిమలో మనం ప్రతిఫలింపబడలేము, దేవుని పోలికగా మార్చబడలేము. అందుచేత ఈ ముసుగు లేని ముఖం మనకు కావాలంటే అసలు ఏంటి ముసుగు అన్న విషయాన్ని నేను ముందుంచాలని ఆశపడుతున్నాను. గమనించాలి, దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఈ ముసుగు అనేది ఏంటి అని, ఆ ముసుగు నేను తీసివేస్తానని ఆయన మనకు ఒక వాగ్దానపూరితమైనటువంటి మాట దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూద్దాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఉంది: సమస్త జనముల ముఖమును కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటో తెలుసా? సమస్త జనముల మీద పరచబడిన ముసుగును తీసివేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. పరిచిన తెరను కూడా ఆయన తీసేస్తానన్నాడు. గమనించాలి, ఏంటి ముసుగు అని చూసినట్లయితే, ఏదేను వనంలో ఆదాము అవ్వలు దేవుడు సృజించి మహిమతో వారిద్దరినీ కూడా
సహవాసం చేశాడు. వారు మహిమలో ప్రేమించబడ్డారు. మహిమలో వారి జీవన శైలి జరుగుతూనే ఉంది. దేవునితో, మహిమ కలిగ దేవునితో మహిమలో ప్రేమిస్తూ, మహిమలో సహవాసం చేస్తూ, మహిమలో ఆయన కొరకు ఆనందిస్తూ సంతోషిస్తున్నటువంటి సమయంలో అక్కడ జరగరానిది ఒకటి జరిగింది. సాతాను అక్కడికి ప్రవేశించడం, ఆ ప్రవేశించి అది విషబీజం అనేది అవ్వలో పెట్టడం, దాని ద్వారా వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించడం జరిగింది. గమనించాలి, ఎప్పటి రీతిగానే మహిమ కలిగిన దేవుడు ఆదాము వాళ్ళతో సహవాసం చేయడానికి ఆతృతతో ప్రేమతో ప్రయాణమై వచ్చినప్పుడు ఆదామా ఆదామా అని ఆదాముని పిలవడం జరిగింది. ఆదాముని పిలిచినప్పుడు ఆదాము ఒక మాట అన్నాడు, అయ్యా, నాకు వస్త్రాలు లేవు గనుక నేను నీ ఎదుటికి రాలేకపోతున్నాను. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మాకు మహిమ వస్త్రాలు ఉన్నాయి కనుక మహిమ కలిగిన నీతో మేము సహవాసం చేశాం. నా మహిమ వస్త్రాలు విసర్జించబడినాయి. నేను ఇప్పుడు దిగంబరననే తెలుసుకున్నాను. అంటే దీని అర్థం ఏంటంటే, ఆదాముకి పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో మహిమ వస్త్రాలు విడవబడ్డాయి, పాప వస్త్రాలు తొడగబడ్డాయి. కనుక ఆనాడు ఏదైనా వనములో ఆజ్ఞ అతిక్రమించిన కారణము చేత వారికి పాపపు వస్త్రాలు తొడగబడ్డాయి. గమనించాలి. కనుక ఆనాడు ధరించుకున్నటువంటి పాపపు వస్త్రం అనే ముసుగు లేక తెర దేవుడు అంటున్నాడు, నేను తీసివేస్తాను అంటున్నాడు. గమనించాలి. మన పాపపు ముసుగును తీసివేసేయడానికి, పాపపు తెరను తీసివేయడానికి దేవుడు వాగ్దానపూరితమైనటువంటి మాట ఈ యెషయా గ్రంథంలో 25వ అధ్యాయం 7వ వచనంలో మనకు తెలియజేయడం జరిగింది. గమనించాలి. అంతేకాదు, ఇంకా కొంచెం కిందకి చదివితే అంటాడు, వారి హృదయం ఎప్పుడు ప్రభు వైపు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. గమనించాలి. ఆయన పాపపు ముసుగు తీసివేసిన తర్వాత మనము ఎవరి వైపు తిరగాలి అంటే దేవుని వైపు మనం తిరగాలి. దేవుని వైపు తిరిగినప్పుడే మనకి ఆయనకి మధ్యనున్న ఈ పాపం ముసుగు అనేది తొలగిపోతుంది. దేవుని మహిమ ముసుగు అనేది మనకి వస్తుంది. ఇంకొక మాట కూడా అంటున్నాడు యెషయా గ్రంథకర్త, మరణము మృంగివేయబడును. అంటే పాపం వలన వచ్చే జీతం మరణం. పాపపు ముసుగు తీసివేయబడిన తర్వాత ఈ పాపం ద్వారా వచ్చే మరణాన్ని కూడా ఆయన మింగివేస్తాను అంటున్నాడు. ఎక్కడ జరిగింది ఈ మింగివేయడం అనే ప్రక్రియ? యేసుకు ముసుగు వేయబడింది కనుక, ముసుగు వేయటం ద్వారా ఆయన అవమానపడి అపహాస్యపడి గేలి చేయబడ్డాడు గనుక, ఆయన అన్యాయపు మాటల చేత ఆయన్ని శోధించారు గనుక ముసుగు తీసివేయబడింది. శిలువ మీద ఆయన ప్రాణాన్ని అర్పించడం ద్వారా మన ప్రాణానికి బదులుగా మన పాపపు మరణాన్ని ఆయన జయించాడు. అందుకని అంటాడు, మరణము మృంగివేయబడును. మరణం మింగివేయబట్టమే కాదు, ఒక విషయం ఆలోచించండి, మరణము ద్వారా వచ్చే ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తాను అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ శ్రమ దినాల్లో నువ్వు దేవుని ధ్యానిస్తున్నావు, మంచిదే. కానీ నీ పాపపు ముసుగు తీసివేయడానికే యేసుకు ముసుగు వేయబడింది అన్న సత్యం నువ్వు గమనించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. అంతేకాదు, పాపం ద్వారా వచ్చే మరణాన్ని ఆయన సిలువలో మృంగివేసి జయించాడన్న విషయాన్ని నువ్వు గమనించాలి. పాపం ద్వారా వచ్చే దుఃఖాన్ని, బాష్పాన్ని అన్నిటినీ కూడా ఆయన తుడిచివేస్తాడన్న సత్యాన్ని కూడా నువ్వు గమనించాలి. పాపం ద్వారా ఎన్ని ముసుగులు ఈ లోకంలో! స్నేహం ద్వారా ముసుగు, దాంపత్యం ద్వారా ముసుగు, ప్రేమగా ఉంటూ ముసుగు, ఎన్నో ముసుగులు వేసుకుని ఈ రోజుల్లో ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. వాడు స్నేహపూర్వకంగా వస్తున్నాడు, వాడు స్నేహితుడు కదా అని చెప్పి ప్రేమిస్తున్నారు, సమస్తము వారితో చెప్పుకుంటారు.
ఈ స్నేహపు ముసుగులో వచ్చిన వాడు వీరిని హతమార్చడానికి కూడా వెనకాడటం లేదు. అధికార ముసుగులో కూడా అనేక మంది పాపాలు చేస్తారు. నాయకత్వం ముసుగులో కొంతమంది చేస్తారు. కనుక దేవుని సన్నిధిలో ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి దోషపూరితమైన ముసుగుల నుంచి నువ్వు తప్పించబడాలని, ఆ దోషకృత్యమైనటువంటి ముసుగుల ద్వారా నీ ప్రాణానికి, నీ కుటుంబానికి, నీకు ఎలాంటి అపాయం కలగకూడదని యేసయ్య శ్రమలలో ఆయన ముఖమునకు ముసుగు వేయబడింది. దాని ద్వారా మన ముసుగు తొలగించబడింది. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంది. పాతాళ వశములో నుండి వారిని విమోచింతును, మృత్యువు నుండి నేను వారిని రక్షింతును. మరణమా నీ విజయం ఎక్కడా, నీ ముల్లెక్కడా? గమనించాలి, పాతాళ వశములో నుండి ఆయన మనల్ని విమోచిస్తాడట. ఏంటి పాతాళం? నిన్ను ముసురుకున్న నీ శ్రమలనే పాతాళం, నిన్ను ముసురుకున్న నీ వేదనలనే పాతాళం, నిన్ను ముసురుకున్న నీ సమస్యలనే పాతాళం, నిన్ను ముసురుకున్న వ్యాధనే పాతాళం. ఎలాంటి పాతాళములో నువ్వు దిగిపోయినా అక్కడ నుంచి కూడా నిన్ను లేవనెత్తగల దేవుడు. మృత్యువు నుండి నేను వారిని రక్షిస్తాను అని అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ధనవంతుడు లాజరును మనం చూస్తున్నాం. ధనవంతుడు ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ధనమనే ముసుగు వేసుకున్నాడు, ఐశ్వర్యం అనే ముసుగు వేసుకున్నాడు, గర్వం అనే ముసుగు వేసుకున్నాడు. లాజరైతే కడు పేద దరిద్రతను అనుభవిస్తూ, ఆకలి కలిగిన, దాహమైన, శరీరం పుండి చేత బాధించబడుతున్నా ఎదుటనున్నటువంటి ఆ ధనవంతుడు అతన్ని తిరస్కరిస్తున్నా ఎంత మాత్రము కూడా ఆయన మహిమ ముసుగును తొలగించుకోకుండా సహిస్తూ ఓర్చుకున్నాడు. కనుకనే ఇద్దరూ చనిపోయారు. కానీ చనిపోయిన సమయంలో ఇద్దరు దారులు వేరైపోయినాయి. ఒక ఆయన అబ్రహాము రొమ్ముకి వెళ్ళాడు, ఒక ఆయన పాతాళములో యాతన పడుతున్నాడు. యాతన ఎందుచేత? ధనవంతుడు బ్రతుకున్నంత కాలము కూడా ఐశ్వర్యం అనే ముసుగులోను, అహంకారం అనే ముసుగులోను, తనకు తానే స్వార్థం అనే ముసుగులో ఉండిపోయాడు. కానీ చనిపోయిన తర్వాత పాతాళంలో ఉండి ఒక ఆక్రందన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? తండ్రి అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి ఆ యొక్క లాజర్ని చూసి ఒక చిటికిన వేల్లో ఒక 2 బొట్లు నీళ్లుంటే నా ప్రాణాన్ని నెమ్మదిపరచుకోవచ్చు అని ఆశపడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నేను మనవి చేసేది ఏంటో తెలుసా? నువ్వు బ్రతికుండంగా, నీ ఆయుష్ ఉండంగా నువ్వు ఏ ముసుగులో చిక్కుకొని పాపానికి లోనైపోతున్నావో, ఏ ముసుగులో చిక్కుకొని నిజమైన దేవుని నువ్వు చూడలేకపోతున్నావో, ఏ ముసుగులో ఉండి నీ జీవితాన్ని అధ్వానం చేసుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించు. ఎందుకో తెలుసా? చనిపోయిన తర్వాత నువ్వు చేయగలిగేది ఏదీ లేదు. ఆ విషయం గమనించు. పాతాళములో ఉన్నటువంటి ఆ ధనవంతుడు, అయ్యా ఇంత శ్రమ ఉంటుంది ఇక్కడ అని అనుకోలేదు, నా రక్త సంబంధులు ఇంకా మిగిలిపోయారు, వారి దగ్గరికి పంపించండి ఒక్కసారి ఎవరినైనా అని ఆక్రందన చేస్తున్నాడు. అయితే అక్కడ అబ్రహాము ఉండండి, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాకుండానట్లు మధ్యన అగాధం ఉంది అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ శ్రమ దినాల్లో యేసు ముసుగు వేసుకుని ఎందుకు అపహాస్యం చేయబడ్డాడో ఒక్కసారి నీ హృదయాన్ని ఆలోచించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. నిజంగా నువ్వు ఈ లోకంలో ఉండగా నీ ముసుగు తీసివేయబడితే, ఆయన చేత తీసివేయబడితే, పాపం వల్ల వచ్చే మరణం మృంగివేయబడితే, ప్రతి కన్నీటి పొట్టు తొడవబడితే, నిజంగా నీ సమస్యలతో నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోయినా ఆయన పైకి తీసుకురాగల సమర్థుడు. గమనించు, యోనా ప్రవక్త అయినప్పటికీ కూడా ఆయనలో ఉన్న వ్యతిరేకతను బట్టి ఒక గొప్ప విపత్కరమైన పరిస్థితిలో చిక్కుకున్నాడు. మత్స్య గర్భంలో ఉండి నాయన ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నప్పుడు పాతాళములో ఉన్నా నేను విమోచిస్తానని వాగ్దానం చేసిన దేవుడు
ఆ మత్స్యానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి ఒడ్డున ఆ యొక్క యవనాన్ని కక్కమని. అదేవిధంగా నీ సమస్యలు కూడా నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంటే ఆయన ప్రేమ కలిగిన చూపు చేత నిన్ను ఒడ్డున పడేయగల శక్తిమంతుడు మన దేవుడు. కనుక ఇంకొక మాట కూడా చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా ఉంది, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. యేసయ్య మరణానికి గలటువంటి పరిస్థితులు ఎందుకో తెలుసా? మనల్ని మరణం అనే భయం, ఈ రోజుల్లో మరణం అనే భయం, మరణానికి వయసు లేదు, జాతి భేదం లేదు, కుల భేదం లేదు, అది ఏ సమయాన్ని వచ్చి పడుతుందో మనకు తెలియదు. కానీ ప్రతి నిమిషము మనిషికి మరణ భయం అనేది ఉంటుంది. పాపపు దాసత్వంలో ఉండి నువ్వు మరణిస్తే నువ్వు పాతాళానికే నీ మార్గం అన్న విషయం నువ్వు గమనించాలి. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మరణ భయములో నుండి ఆయన మనల్ని తప్పించటం కోసం ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆయన రక్త మాంసములలో పాలివాడవ్వాల్సి వచ్చింది. నీ పాపాన్ని నా పాపాన్ని జయించడానికి ఆయన శరీరధారిగా, రక్త మాంసములు కలిగిన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన ప్రతి పాపానికి, ప్రతి అవయవ భాగంలోనూ ఆయన శ్రమను అనుభవించాడు. మన పాపపు ముసుగును తీసివేసి మనల్ని ప్రతిఫలింప చేయడానికి, ముసుగు ఎప్పుడైతే తొలగిపోతుందో గమనించాలి. మనం చదవబడినటువంటి 2వ కొరింథీ పత్రికలు అంటాడు, ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయవలెను. అద్దం మీద సూర్యకిరణాలు పడి అనుకోండి, అదేమవుతుందంటే అద్దాన్ని పరిపూర్ణంగా ప్రభావితం చేస్తుంది. ప్రభావితం చేసి అక్కడ ఒక మహిమ ఉంటుంది. ఆ మహిమ మరలా ప్రతిఫలించి తిరిగి మరలా కిరణాలు రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ప్రతిఫలింప చేస్తుంది. అద్దంలో పడుతుంది, తిరిగి మరలా దాన్ని ఫోకస్ బయటికి వస్తుంది. ఒక చిన్న విషయం, నీవు కూడా ఈ లోకంలో ఉండగా దేవుని మహిమను ప్రజల ఎదుట ప్రతిఫలింపచేసేటటువంటి విశ్వాసం, క్రైస్తవ్యం నీలో ఉండాలి అంటే నీవు ముసుగు ధరించి ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. ముసుగు లేని ముఖం మీదే ఆయన మహిమ ప్రతిఫలిస్తుంది. గమనించాలి. అంతేకాదు, మన జీవితం మహిమ నుండి అధిక మహిమకు వెళ్తుంది. అంటే మహిమ పడుతుంది, మరలా అధిక మహిమగా మనం రిఫ్లెక్ట్ అవుతాం. దీనికి అంతటికీ కారణం ఏంటో తెలుసా? ఆయన రూపంలోనికి మనల్ని మార్చబడ్డానికే మన ముసుగు అనవసరం. ముసుగు లేకపోతేనే ఆయన మహిమలో మనం ప్రతిఫలిస్తాం, ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడతాం. మనకి ఆయన స్వరూపం వచ్చే వరకు కూడా ఆయన వేదన అనుభవించాడు, శ్రమను అనుభవించాడు. గమనించు. అందుచేత మనం ప్రతిఫలించే వారంగా మనం ఉండాలి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా ఉంది, ఈయన నా ప్రియకుమారుడును అను స్వరము వినప్పుడు మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమ ఆయనకు కలిగెను. దేవుని గురించి ఒక సాక్ష్యం వస్తుంది. ఎక్కడి నుంచి? ఆకాశం నుండి, దేవుని ఉన్నతమైన స్థానం నుండి ఒక స్వరం వస్తుంది. ఏంటది? ఈయన నా ప్రియ కుమారుడు అనే స్వరము వస్తుంది. అంతేకాదు, ఏమంటుంది తెలుసా? ఆ స్వరము ఇంకో మాట అంటుంది, మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమ
మనకి కలుగుతుంది. మహాదివ్య మహిమను తెచ్చే దేవుని స్వరం. దానితో పాటు ఎప్పుడైతే మహాదివ్య మహిమ మన కొరకు అది వచ్చిందో అది మన గనులుగా, అంతేకాదు మహిమ కలిగిన వారిగా మన చేస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఘనుడిగా ఉండాలంటే, మహిమగా ఉండాలంటే మహాదివ్య మహిమ దేవుని యొద్ద నుండి ఒక స్వరం అనేది ఒకటి నీకు అవసరం. గమనించాలి, ఎందుకు ఈ మహిమ, ఎందుకు ఈ ఘనత? లోకంలో ఉన్నవారికి అంతటికంటే కూడా ఘనత నీకు కలుగుతుంది. నీవు ఘనుడుగా గనురాలుగా ఈ లోకంలో ఉంటావు. అంతేకాదు నువ్వు మహిమకు కారణంగా ఉంటావు. ఏంటి మహిమకు కారణం? దేవుని అద్భుతాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుని విడుదల కార్యాలు నువ్వు కూడా చేయడానికి దేవుడు నీకు శక్తిని, సామర్థ్యాన్ని, ఆత్మీయమైన వరాల్ని నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మహాదివ్య మహిమతో కూడినటువంటి స్వరాన్ని నువ్వు నమ్మాలి. ఎప్పుడు నీకు ఈ స్వరం వినపడుతుందా అంటే నీ ముసుగు తొలగించబడినప్పుడే. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అంటాడు, మహిమ యొక్క ప్రత్యక్షతకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను. ఈ మహాదివ్య మహిమ కొరకు నువ్వేం చేయాలో తెలుసా? ఎదురు చూస్తూ ఉండాలి. ఈ మహిమ నీకు కావాలి, ఈ ఘనత నీకు కావాలి అంటే లోకంలో వేటి కొరకు ఎదురు చూస్తుంటావు, కానీ మహాదివ్య మహిమ కొరకు ఎదురు చూడడం అనేది నీ జీవితానికి ఒక తర్ఫీదు కావాలి. గమనించు, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూడాలంటే స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ నువ్వు ఎదురు చూడగలిగితే ఆ మహాదివ్య ఘనత మహిమ నీ సొంతమైపోద్ది. ఎప్పుడది సాధ్యమయ్యా అంటే యేసు ముసుగు ద్వారా నీ పాపపు ముసుగు తొలగించబడినప్పుడే అది సాధ్యం. గమనించాలి. దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ శ్రమల ధ్యానాల్లో యేసు నా కొరకే ముసుగు వేయబడ్డాడు. ఆయన ముసుగు వేసుకున్నాడు గనక నా పాపపు ముసుగు తొలగించబడింది. నువ్వు నమ్మగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో మరి ఒక మాట, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. గమనించాలి, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఆయన లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి మన శరీరాన్ని ఆయన మహిమ శరీర స్వారూప్యములోనికి మార్చుతాడంట. ఇది గమనించు. ముసుగు నుంచి నీ విడుదల పొందినప్పుడే నీ శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఎందుకో తెలుసా? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం అంటాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచి నా సర్వ కృపానిధియగు దేవుడు. అంటే నీవు మహిమ శరీరంగా మార్చబడి ఎప్పుడైతే మహాదివ్యమైన మహిమను పొందుకుంటావో, భక్తితో నీతితో స్వస్థబుద్ధితో ఎప్పుడైతే ఆ మహిమ కొరకు నువ్వు ఎదురు చూస్తావో, ఎప్పుడైతే నీ శరీరము మహిమ శరీరంగా మార్చబడతాదో శాశ్వతమైన మహిమలో నువ్వు ఉంటావు. మహిమ సింహాసనం మీద నువ్వు ఉంటావు. ఇంకో మాట కూడా అంటాడు, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనం అంటాడు, యెరూషలేమును పరిశుద్ధ పట్టణమును దేవునితో మహిమ గలదాయి. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏదేను వనములో వేయబడినటువంటి ముసుగు, ఆ ముసుగును తీసివేస్తున్నాను. ఆ ముసుగనే పాపం ద్వారా వచ్చే మరణాన్ని నా కుమారుడి లోకానికి వచ్చి మరణాన్ని జయించాడు. నీ ముసుగు తీసివేస్తే నీవు మహిమ స్వరూపిగా మార్చబడతావు.
నీవు మహిమ రాజ్యంలో ఉంటావు, శాశ్వతమైన మహిమను నేను ఇస్తాను అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నీకు ఆ మహిమ కావాలి. ఆ మహిమ కావాలంటే ఈరోజే నువ్వు ఆలోచించు. యేసుకు ఎందుకు ముసుగు వేశారు? ఎందుకు ఆయన ముసుగు వేసవలసి వచ్చింది? నా ముసుగు తీసివేయడానికి. ఈ రోజు నుంచి నాకు ఆ ముసుగుతో పని లేదు. ప్రభువా, నా ముసుగు తీసివేయను ఆయన. నాది ఫలానా ముసుగులో నేను ఉన్నాను. నా ముసుగు తీసివేసి నీ మహిమ సింహాసనం మీద, నీ మహిమ రాజ్యంలో, నీ శాశ్వత మహిమలో నన్ను పాలుభాగస్తుడు చేయి నాయనా. నాయనా, నాకు నరక మార్గం నుండి తప్పించి జీవ మార్గంలో నన్ను ప్రవేశపెట్టు ప్రభు అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంతవరకు విన్నటువంటి నీ వాక్యాన్ని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నా ముసుగు తీసివేయి నాయనా, నేను నీ కొరకు గొప్ప వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను ప్రభువా. నీ మహిమను లోకములో ప్రతిఫలింపచేసే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభువా. నీ స్వారూప్యంలోనికి మార్చబడాలి నాయనా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మీ వెనుకల్లో ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు నాయనా. అల్పులమైన మా కొరకు నా ప్రభువా, ఈ లోకంలో శ్రమల్లో ఒక భాగముగా నీ ముఖమునకు ముసుగు వేశారు ప్రభువా. నిన్ను ముత్తారు దేవా, ప్రవచించమన్నారు ప్రభువా, హింసించారు దేవా, అపహాస్యం చేశారు దేవా. మా పాపపు ముసుగును తీసి ఏదేని వనములో ఏ పాపపు ముసుగుతో మేము ఈ లోకానికి వచ్చామో ఆ పాపపు ముసుగును తీసివేసి మమ్మల్ని మహిమలో ప్రజ్వలింపచేసి మహిమా స్వారూప్యంలోనికి మార్చి మహిమ శరీరముగా మార్చి మహిమ రాజ్యంలో మహిమ సింహాసనం మీద మమ్మల్ని కూర్చుండబెట్టడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావన్న సత్యం ఈ వాక్యం వింటున్న ప్రతి వారి హృదయాల్లోనూ కూడా ప్రతిఫలింప చేయమని, ఈ రోజు నుంచి ప్రతి వారికి కూడా నీ మహిమను ప్రతిఫలింప చేసే బిడ్డలుగా ఉంచమని, వారి జీవితాలను మార్చమని, వారిలో ఉన్నటువంటి వ్యాధి అనే ముసుగా, అక్రమం అనే ముసుగా, ద్వేషం అనే ముసుగా, ప్రతి పాపపు ముసుగును తీసివేసుకుని నీ మహిమలో ప్రజ్వలించే బిడ్డలుగా ఉంచమని, నీ కొరకు వారిని జీవింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.